ఫస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది? ఈ ప్రాజెక్ట్ అంటే ప్రొడ్యూసర్స్ గురించి హీరోయిన్ చెబుతారు, మంచి పేమెంట్లు తీసుకున్నారు చెప్తారు. నేను ముందు హబ్బా సారీ డిమాండ్ చేసి తీసుకున్నాను నాకు తెలిసిన తర్వాత. వెరీ పువర్. ఈ సినిమా ఫస్ట్ యాక్చువల్గా వెన్నెల కిషోర్ విష్ణుబాబుతో చేద్దాం అనుకున్న ఈ సినిమా. రాజు లేడు ఈ సినిమాలో, ఎందుకంటే రాజును ఊహించుకోం కదా అసలు చేస్తాడు ఈ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ మల్టీ స్టార్ చేస్తారు. తెలుగులో చాలా కష్టం, లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆడియన్స్కి ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక్కొక్క హీరోకి వాళ్ళకొక ఇగో ఉంటుంది. వీటన్నిటి వల్ల ఈ కథని ఇద్దరు హీరోలతో ఏ డైరెక్టరు అనుకోడు. సరే ఒక వెన్నెల కిషోర్ని పెట్టుకొని విష్ణుని పెట్టుకొని చేద్దామని ప్రిపేర్ అయిపోయి చేసాము. అప్పుడు ప్రొడ్యూసర్ కూడా వేరే ప్రొడ్యూసర్ విష్ణుబాబు. తర్వాత ఆ ప్రాజెక్టు అలా జరుగుతుండగా అప్పుడు మాకు విషయం తెలిసింది, అనిల్ శంకర్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు వేరే డైరెక్టర్ కోసం, వేరే హీరో కోసం తెలిసింది. ఇప్పుడు ఈ దీంట్లో మరి ఈ ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు, మొత్తానికి ఆ ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఆగిపోయాక ఏం జరిగింది, విష్ణుబాబు రీమేక్ రైట్స్ తీసుకున్నాడు, ఆయనకు బాగా నచ్చింది కదా. దాంతో విష్ణుబాబు దగ్గర రైట్స్ ఉన్నాయి, సినిమా చేయాలి. నేను ఇంక వేరే సినిమాకి వెళ్ళిపోయాను, ఆట ఆడుకుందాం రాని సుశాంత్ సినిమాకి వెళ్ళిపోయాను. సినిమా నా టాకీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రాజా రవీంద్ర ఫోన్ చేశాడు ఒక రోజు, ఆ ప్రాజెక్ట్ మీరు అనుకున్నారు కదా అప్పుడు, అది అనిల్ శంకర్ గారు చేద్దాం అనుకుంటున్నారు, చేస్తారా సినిమా? ఎందుకు చేయమంటే అనిల్ శంకర్ గారు అంటే 14 Reels, ఏటీవీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ చాలా పెద్ద బ్యానర్, అది 100% చేస్తాను అంటే. అప్పుడు విష్ణుబాబు పిలిచి మిగిలిన విషయాలన్నీ మాట్లాడాడు. వెంటనే ప్రాజెక్ట్ అనుకున్నాం, సేమ్ కాంబినేషన్ విష్ణుబాబు వెన్నెల కిషోర్. ఆ తర్వాత ఒకరోజు సడన్గా ఒక ఫోన్, రాజారవీంద్ర మీకు రాజతరుణ్ అయితే ఎలా ఉంటాడు? నేను షాక్, ఏంటి కామెడీ చేస్తున్నాడా లేదా నిజం చెబుతున్నాడా అని. ఎందుకంటే రాజతరుణ్ చేస్తాడని నేను ఊహించలేదు, అసలు అనుకోలేదు. రాజతరుణ్ అన్నది అసలు ఆ ఊహే రాలేదు నాకు. రాజతరుణ్ చేయడం ఏంటి అంటే, రాజతరుణ్ సినిమా చూశాడు, తనకు చాలా బాగా నచ్చింది అని సినిమా చేస్తానంటే నేను 100% చేస్తాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఏంటంటే విష్ణుబాబు ప్రాబ్లం. విష్ణుబాబు ఏమంటాడు, తన మైండ్ సెట్ ఎలా ఉంది, రాజతరుణ్ అనేసరికి తను ఒక హిట్లో ఉన్నాడు కదా, తను ఎలా ఉంటుంది ఏంటంటే విష్ణుబాబు దగ్గర పెట్టాం. అసలు విష్ణుబాబు అయితే ఇంట్రడక్షన్ సాంగ్ ఇద్దరికి ఈక్వల్ సాంగ్స్, ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టరేషన్ ఉండాలి. ఆ సినిమాలో ఏంటంటే వెన్నెల కిషోర్ క్యారెక్టర్కి లవ్ ట్రాక్ ఉండదు. రాజతరుణ్ వచ్చిన తర్వాత ఆ ట్రాక్కి లవ్ ట్రాక్ పెట్టి ఆ హీరోకి ఈక్వల్ క్యారెక్టర్స్ చేసామన్నమాట. అంటే ఇప్పుడు ఇద్దరు హీరోల కథ అయిపోయిందనమాట. అలాగా రాజతరుణ్ అనేవాడు ఆ సినిమా చూసి చేయటం అన్నది నాకు నచ్చింది. అంటే ఈ కామెడీని అర్థం చేసుకొని ఈ సినిమా ఆడుద్ది అని నమ్మటం అది మామూలు విషయం కాదు. అది ఎప్పుడు ఉంటుందంటే ఆడిటోరియం చూస్తారు కొంతమంది, అంటే సినిమాలు చూసి వస్తారు, వాళ్ళకు ఉంటుంది అది. వాళ్ళ సినిమా విని సినిమా చూసి ఇది ఆడుద్ది అని కొంతమందికి జడ్జిమెంట్ ఉంటుంది. అలాగా ఒక ఆడిటోరియం కుర్రాడు రాజ్ ఇప్పుడు సినిమాని కథని చాలా ఈజీగా జడ్జ్ చేయడం అన్నది తనకి ఫ్యూచర్లో చాలా లాంగ్ డ్రైవ్ ఇస్తుంది. ఇది ఊరికే సింపుల్గా ఉన్నది, చాలా వెపన్ టు హీరో. ఒక సబ్జెక్ట్ని జడ్జ్ చేయడం అన్నది తనకు ఒక ఆయుధం అది. ఎందుకంటే ఈజీ, తన పని ఈజీ అయిపోద్ది అనమాట. కథలను ఎన్నుకోవడం, సినిమాలను షూట్ చేయడం అన్నది ఈజీ అయిపోద్ది, తనకు చాలా ఫ్యూచర్లో హెల్ప్ అవుద్ది. తర్వాత ప్రొడ్యూసర్స్ వెరీ నైస్ ప్రొడ్యూసర్స్, దాని గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా ఒక కాన్సెప్ట్ కథ, ఒక రీమేక్లో అయితే ఏదైతే రీమేక్ కథలో ఉందో అది మిస్ అవ్వకుండా తీయటం, ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసి జాగ్రత్తగా డైరెక్టర్ని కన్విన్స్ చేసుకొని ఇది మిస్ అయింది అది మిస్ అవ్వకుండా చేద్దామని చాలా వెరీ నైస్ ప్రొడ్యూసర్స్ నాకు. అనిల్ శంకర్ గారు కానీ కిషోర్ గారు కానీ. కిషోర్ గారు వెరీ గుడ్ ఆర్గనైజర్. ఎందుకంటే ఒక 150 మందిని ఆర్గనైజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరికీ ఆయనే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోతే ఒక ప్రెజర్. హీరోయిన్స్ ఉన్నారు ఊరికి ఇలా ఉన్నారు కానీ నవ్వుతారు, కానీ డబ్బులు ఇవ్వకపోతే ఫోన్లు కట్ చేస్తారు. చెక్ ఇచ్చిన చాలా ఆనందంగా ఉంటుంది సార్, హ్యాపీ చెక్ నది ఏదో ఫోన్ కట్ करो सर नहीं मैंने ऐसे कुछ किया ही नहीं, my manager yeah even my manager talks yeah sir सच्ची ऐसा नहीं है.
అంటే ఇప్పుడు యాక్చువల్గా రాజును నేను నిజంగా నాకు తెలియని ఒక బ్యాక్ స్టోరీ ఉంది కదా ఈ కథలోకి రాజు రావటం, అది నాకు తెలియదు, చెప్పడం విన్నాను. ఇప్పుడు రాజు చెబుతాడు. అంటే ఫస్ట్ యాక్చువల్లీ రాజరాజు గారి దగ్గర నుంచి వచ్చింది. అనిల్ గారు చేద్దాం అనుకుంటున్నారు ఇలాగా. ఆ క్యారీ ఆన్ జట్ అనే సినిమా, పంజాబీ సినిమా చాలా బాగుంటుంది, చేస్తారా అంటే నేను ఒకసారి చూస్తా అన్నా. ఒకసారి సినిమా చూస్తా అన్నా, చూశాను. సినిమా చూసి కింద మీద పడి నవ్వుకున్నాను. నేను డెసిషన్ ఏంటంటే ఎప్పుడు అంటే నేను డెసిషన్ తీసేసుకున్నా సరే వెంటనే చెప్పాను. ఇప్పుడు కూడా 1 డే టైం తీసుకుంటాను. రాత్రి పడుకొని పొద్దున్న లేచాక ఫ్రెష్ మైండ్తో నాకు ఏమనిపించింది అని ఆలోచించుకొని అప్పుడు చేస్తాను. అది చూడగానే ఐ వాంట్ టు డూ ఇట్, కానీ 1 డే టైం తీసుకున్నా ఆలోచించా. ఈ 1 డే గ్యాప్లో ఏంటంటే చాలామంది ఇప్పుడు నీకు ఎందుకు మల్టీ స్టారర్లు అవసరమా, వద్దు లైట్ తీసుకో, అక్కడ సోలో సినిమాలు తీసుకో, ఇది 100 చెప్పారు. 100 చెప్పాక ఇంకా 1 డే కావాలన్నాను. రాజారాజు గారితో సరే అన్నారు. ఆలోచించాను. మళ్ళీ నాకు నిద్రలో తెలియకుండా ఎక్కువ ఆలోచిస్తుంటాను. సో ఏది మొత్తంగా ఆలోచించి నాకు అనిపించింది ఒక మంచి సినిమా వదులుకోవడం ఎందుకు, సూపర్, ఒక మంచి సినిమా వదులుకోవడం ఎందుకు. నాకైతే నచ్చింది, నాకు చాలా నచ్చింది, కింద మీద కూడా నవ్వుకున్నా. ఖచ్చితంగా బాగుంటుంది అనిపించింది సినిమా. ఒక మంచి సినిమా అన్నప్పుడు అంటే మంచి కథ మంచి సినిమా అన్నప్పుడు హీరోలు 2 ఉంటే ఏంటి 10 మంది ఉంటాయి. ఇప్పుడు సినిమా చేసినప్పుడు క్రెడిట్ అంతా నాకే వచ్చేయాలి అనుకుంటే అప్పుడు సోనీ సినిమాలు చేసుకుంటే నాకు మంచి సినిమా చేయాలి ఉంది. ఫస్ట్ అనుకుని వచ్చాను. సో పక్కా కామెడీ ఫిల్మ్, స్టార్టింగ్ అంటే దాకా నవ్వు వస్తుంది, సినిమా చాలా బాగుంది. సో నేను చేస్తాను అని చెప్పాను రాజరాజు. ఆయనకు కూడా డౌట్ ఉండేది ఫస్ట్, నేను చేస్తారా చెప్పి. నేను చేస్తాను అని చెప్పాను. ఫస్ట్ నేను షాక్ అయ్యాను. సరే అని చెప్పి మాట్లాడితే అప్పుడు లేదు మాట్లాడతాం. విష్ణు నాకేంటంటే విష్ణు ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, నాకంటే చాలా పెద్ద హీరో. సో నాకేంటంటే కొంచెం భయం ఉండదు అనమాట. చెప్పారు సార్ కొంచెం భయంగా ఉంది సార్ నాకు అంటే. అలా కాదు, ఓపెన్ చేయి, అదే కలిసేయండి ఆయన, మీరు వెళ్ళి ఒకసారి కలిసేస్తే అయిపోతే ఆయన కూడా మనం కలుస్తాను అంటున్నారు విష్ణు గారు. అంటే సరే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారి కలిసిన తర్వాత ఇంకా అసలు ఏ డౌట్ లేదు అంటే ఫిక్స్ అయిపోయింది. వెరీ గుడ్. ఒకసారి కలవగానే పక్కా ఫిక్స్ అయిపోయింది. పంజాబ్ సినిమా చూసి ఎంజాయ్ చేసావు, బాగా నవ్వుకున్నావు. ఇప్పుడు మొత్తానికి సినిమా చూసిన తర్వాత నవ్వుకున్నావా? నేను అంతకంటే ఎక్కువ నవ్వుకున్నా నిజానికి. యాక్చువల్లీ విష్ణుని మనం అంటే దేనికైనా రెడీ కూడా ఈ సినిమాలు అన్ని డీ కానీ కామెడీ సినిమా చూసినా సరే ఇందులో కామెడీ టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది నా సినిమా చూసినప్పుడు కూడా విష్ణుని ఎక్కువ చేసి ఎంజాయ్ చేసింది. నేను కూడా నేను ఆన్ ది స్పాట్ షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు సినిమా అంటే కామెడీకి వెళ్ళినా సరే అందులో యాక్షన్ ఉంటుంది, ఎమోషన్, సెంటిమెంట్, వీటన్నిటితో పాటు ఒక హీరోలాగా ఇది అది మొత్తం సినిమా అంతా కామెడీ. ఆ టైమింగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ సోనారిక సినిమా చూసే కూడా ఇద్దరు చూడలేదు సినిమా, బట్ సోనారిక ఇంటికి తీసుకెళ్ళింది వాళ్ళ అన్నయ్య దగ్గరికి. విష్ణు లాంటి హీరో జైజాంటిక్ కట్అవుట్, అది భయపడాలి అసలు. చాలా మంచి సీన్ సార్. అంటే ఇప్పుడు విష్ణు వచ్చి ఎవడైనా విలన్ ఒకరిని కొడుతున్నాడు, చిత్త కొడుతున్నాడు. విష్ణు అక్కడికి వచ్చాడు, ఎవడైనా ఏమనుకుంటాడు విష్ణు విలన్ కొడతాడు అనుకుంటాడు. కానీ ఆ దెబ్బలు చూసి విష్ణు భయపడిపోతాడు. ఇది ఫన్, ఇది మనం చేయడం చాలా కష్టం. యాక్షన్ టోన్ ఉన్నాడు విష్ణు, చాలా బాగా చేశాడు. విష్ణु ఎంత బాగా చేశాడు సోనారిక చెప్పండి. सर ऑनेस्टली मैं वो इतना सीनियर एक्टर है, मैं कैसे बोलूँ उसने कैसे परफॉर्म किया, पर मुझे तो बहुत अच्छा लगा देखने में. और एवरीवन आई थिंक पूरे फिल्म में सबने अपना अपना रोल बहुत अच्छे से किया और सबने बहुत अच्छे से कंट्रीब्यूट किया अपने अपने रोल का. तो सर फुल टीम वर्क है, इसीलिए हम लोग की ईडो रकम आडो रकम इतना अच्छा फिल्म बन के निकला है, प्रोडक्ट बन के निकला है. तो इट्स अ कंप्लीट फैमिली एंटरटेनर, बहुत ही हिलेरियस फनी फिल्म है. तो प्लीज मिस मत करना सब लोग, यू हैव टू गो एंड वॉच इट. హిందీ వాళ్ళు ఏదో గొప్పతనం సార్, ముంబై నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా సరే ప్రమోషన్ పాయింట్ మాత్రం మిస్ అవ్వరు. अरे सर గొప్పది మీరు నేర్చుకో. इतना सबने हार्ड वर्क किया है, आई विल प्रमोट नो लाइक ओके. షూటింగ్ చేస్తున్న రోజులు హెబ్బా వస్తుంది,
హెబ్బా సీన్ జరుగుతూ ఉంటుంది. రాయం ప్రసాద్ గారు వస్తారు, మళ్ళీ మరుసటి రోజు దక్కలేదు, ఆ రోజే బ్రేక్ తర్వాత ఆయన సీన్ అయిపోద్ది, ఈయన మళ్ళీ యాక్ట్ చేస్తుంటాం, హెబ్బా వస్తుంది, హెబ్బా Yes, Rajendra Prasad sir. Same. Everyone. वो मैं पूछ रहा हूँ क्या इतना क्या है प्यार, हाँ, like హీఈస్ ఆస్కింగ్ అవుట్ ఆఫ్ జెలసీ. సో नहीं नहीं मेरे को हैप्पी హార్ట్ బ్రేక్. వీడు పెద్ద మాయగాడు వాడు పెద్ద జాదుగాడు లెక్క పెట్టి చూడమంటూ పట్ట పగలు లెస్సు వేసి చుక్కలెన్ను చూపుతుంటారు. వీడిదేమో ట్రాప్ చేసే బ్రెయిను వాడిదేమో ట్రాప్ లేని ట్రైను, ఇద్దరే ఎవడి కాడు సూపర్. ఈడో రకం మరి ఆడో రకం మరి ఈడు వాడు ఒక్కటైతే ఇంకో రకం. Rajendra Prasad sir, when I met him first, I was very nervous because he's so experienced and all. But I think in the end, I landed up liking him the most on the entire set. He's very funny. You'll always see me around the most funniest people on the set. So that's why I was always around Rajendra Prasad sir, because I was sure I was going to laugh. Plus, he's so caring. Until now, he's not given me fish. Every day he told me he's going to get me home cooked food. He didn't get the movies over also. He still didn't get any of those. Oh, I had the most amazing. We had. We. You did it. Ulavach. 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 Oh my No, Ulavach. God, that is amazing. घर में घर में सर, ओ Lunch मज़ा आ पे गया. लंच पे गए थे सर, उन्होंने हम लोग को सबको इनवाइट किया था. क्या खाना था सर, ओ माय गॉड. బుంగమూతి బుజ్జిలా గోదారి బ్రిడ్జిలా సమ్మర్లో ఫ్రిడ్జిలా నచ్చావే నచ్చి సచ్చావే మొక్కజొన్న పొత్తులా గుణింతంలో పొత్తులా ఫ్యాక్షనిస్టు కత్తిలా కోసావే గుండె కోసావే 1 2 3 4 5 ఆ చూపుకే నా జన్మ ఖైదు నీ అందమేంటే దసదియ ఊరు వాడ దిష్టి తీయ ఒప్పుకుంటే ప్రాణమీయనా ఓ ఇలవేణి చూడమ్మ వీణ్ణి కుర్రాడి పెట్ట మాకే రాచి రాచి రంపాని. So director sir and Tarun have said almost everything about the film. They've covered up everything. All I want to share is my experience on this film. I didn't feel like I was working, you know. It was more like a you know, they had created like this family environment around us, which was very nice. I feel like I was just sitting in the office, you know, getting narrated by sir, and like we've already finished and we are promoting today. So it was this fun trip and it was so amazing working with everyone, right from Rajendra Prasad Garu to Vishnu to Tarun to Heba, and like everyone in the film, and it's wonderful. It's come out wonderful, so please go and watch our film. It's releasing on the 14th of April.